ప్రైజ్ ది లార్డ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ అండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, హల్లెలూయా హల్లెలూయా, ప్రైజ్ యూ అండ్ థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ తండ్రి. మరొక నూతన సంవత్సరంలోకి మేము అడుగు పెడుతుండగా పరిశుద్ధుడా, మహోన్నతుడా, మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాం నాయన. పరిశుద్ధాత్మదేవ, మిమ్మల్ని మా జీవితాల్లోకి ఆహ్వానించుకుంటున్నాం ప్రభా, మా సంఘంలోకి ఆహ్వానించుకుంటున్నాం తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క గృహాల్లోకి మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాం. యేసయ్య రండి తండ్రి, మాతో ఉండుటకు రండి దేవా తండ్రి. మీ యొక్క నూతన ఆశీర్వాదాలతో తండ్రి మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరి మీద దేవా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మతో నింపమని అడుగుచున్నాం నాయన. మీ యొక్క రక్తపగ్ని కంచును ప్రతి గృహాల మీద వేసుకుంటున్నాం ప్రభా. మీ యొక్క రక్తాన్ని మా మీద ప్రోక్షించుకుంటున్నాం ప్రభా తండ్రి. మా కొరకై రక్తం చిందించి మమ్మల్ని విలువ పట్టి కొనుక్కున్న తండ్రి మా దేవా, మేము మీ సొత్తు నాయన దేవా తండ్రి. ఈ నూతన సంవత్సరంలో తండ్రి దేవాది దేవా తండ్రి మాతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం నాయన. మానవ స్వరాన్ని మరుగుపరిచి ఆత్మస్వరం ద్వారా మీరు నాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మీ వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు మేము నడుచుకునే విధంగా, మీకు ఇష్టలుగా ప్రతి ఒక్కరు మారే విధంగా మీరు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం నాయన తండ్రి. మీ యొక్క ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటున్నాం ప్రభా. అలాగే మేము స్తుతించి ఆరాధిస్తుండగా మా స్తుతుల మీద ఆశీనుకామని ఆహ్వానించుకుంటున్నాం మహోన్నతుడా. మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు నాయన. గత సంవత్సర కాలమంతా తండ్రి మీ యొక్క రెక్కల చాటుములను భద్రపరిచి ఎన్నో శ్రమల నుంచి ఆపదల నుంచి మాకు విడుదల దయచేసిన మా యేసయ్య మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ సమయం అంతటికి మీరే అధికారిగా ఉండి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. నీలో మునిగి తేలాక నా వల్ల కాదయ నేను వీడి ఉండుట. అందేనైపోయా నీలో మునిగి తేలాక నా వల్ల కాదయ నేను వీడి ఉండుట. యేసయ్యా యేసయ్యా నేను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ
యేసయ్యా 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 నిన్నే సేవింతును ఆరాధింతును స్తుతింతును యేసయ్యా సేవింతును ఆరాధింతును స్తుతింతును బందీనైపోయా నీలో మునిగి తేలక నా వల్ల కాదయా నేను వీడి ఉండుట బందీనైపోయా నీలో మునిగి తేలక నా వల్ల కాదయా నేను వీడి ఉండుట యేసయ్యా 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 నీలో మునిగి తేలక నే విడుదలనే పొందా నీలో మునిగి తేలక నే పొంగిపోయా నీలో మునిగి తేలక నే జీవమునే పొందా నీలో మునిగి తేలక నే బందీ అయిపోయా నీలో మునిగి తేలక నే విడుదలనే పొందా నీలో మునిగి తేలక నే పొంగిపోయా నీలో మునిగి తేలక నే జీవమునే పొందా నీలో మునిగి తేలక నే బందీనైపోయా బందీనైపోయా నీలో మునిగి తేలక నా వల్ల కాదయా నేను వీడి ఉండుట బందీనైపోయా నీలో మునిగి తేలక నా వల్ల కాదయా నేను వీడి ఉండుట యేసయ్యా 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 నిన్నే సేవింతును ఆరాధింతును స్తుతింతును యేసయ్యా నిన్నే సేవింతును ఆరాధింతును స్తుతింతును బందీనైపోయా నీలో మునిగి తేలక నా వల్ల కాదయా నేను వీడి ఉండుట బందీనైపోయా నీలో మునిగి తేలక
యేసయ్యా 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 Hallelujah, hallelujah. I give you praise, for you deserve it. I give you praise for what you've done. I give you praise, for you are able. I give you praise till I overcome. I give you praise, for you deserve it. I give you praise for what you've done. I give you praise, for you are able. I give you praise till I overcome. I give you praise when the sun is shining. I give you praise in the dark of night. I give you praise when the battle rages. I give you praise till it works out right. Shout of the King is among us. God lives here in our praises. Shout of the King is among us. Praise Him, praise Him, praise Him in everything. Praise Him, praise Him, praise Him in everything. I give you praise, for you do deserve it. I give you praise for what you've done. I give you praise, for you are able. I give you praise till I overcome. I give you praise till the sun is shining. I give you praise in the dark of night. I give you praise when the battle rages. I give you praise till it works out right. Shout of the King is among us. God lives here in our praises. Shout of the King is among us. Praise Him, praise Him, praise Him in everything. Praise Him, praise Him, praise Him in everything. Shout of the King is among us. God lives here in our praises. Shout of the King is among us. Praise Him, praise Him, praise Him in everything. Praise Him, praise Him, praise Him in everything. I give you praise, for you deserve it. I give you praise for what you've done. I give you praise, for you are able. I give you praise till I overcome. I give you praise when the sun is shining. I give you praise in the dark of night. I give you praise when the battle rages. I give you praise till it works out right. Shout of the King is among us. God lives here in our praises. Shout of the King is among us. Praise Him, praise Him, praise Him in everything. Praise Him, praise Him, praise Him in everything. Shout of the King is among us. God lives here in our praises. Shout of the King is among us. Praise Him, praise Him, praise Him in everything. 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 Praise Him, praise Him, praise Him in everything.
praise Him, praise Him, praise Him, praise Him, praise Him, praise Him, praise Him in everything. Praise Him, hallelujah, praise the Lord, hallelujah. జయం 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 యేసులో నాకు జయం జయం. జయం 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 యేసులో నాకు జయం జయం. జయం 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 యేసులో నాకు జయం జయం. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో ఉంచేదా. నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో ఉంచేదా. జయం 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 యేసులో నాకు జయం జయం. జయం 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 యేసులో నాకు జయం జయం. గొప్ప కొండలు కదలిపోవును, సరిహద్దులు తొలగిపోవును. కదలిపోవును, సరిహద్దులు తొలగిపోవును. సాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను. అసాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను. జయం 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 యేసులో నాకు జయం జయం. జయం 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 యేసులో నాకు జయం జయం. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో ఉంచేదా. నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో ఉంచేదా. జయం 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 యేసులో నాకు జయం జయం. జయం 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 యేసులో నాకు జయం జయం. గొప్ప కొండలు కదలిపోవును, సరిహద్దులు తొలగిపోవును. గొప్ప కొండలు కదలిపోవును, సరిహద్దులు తొలగిపోవును. అసాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను. అసాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను. జయం 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 యేసులో నాకు జయం జయం. జయం 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 యేసులో నాకు జయం జయం. జయం 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 యేసులో నాకు జయం జయం. జయం జయం
జయం జయం యేసులో నాకు జయం జయం. Hallelujah, 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 hallelujah. Thank you, Lord. Thank you, Jesus. Praise you, Father. పరిశుద్ధుడా తండ్రి, మీ యొక్క సన్నిధి మధ్యలో ఉంచినందుకే మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మహోన్నతుడా మీకే వందనాలు, స్తోత్రములు 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 తండ్రి. మా జీవితాల్లో మీ యొక్క వెలుగుతో నింపుతున్నందుకే మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభా తండ్రి, వాక్య భాగంలోకి మేము వెళుచు ఉండగా తండ్రి, మానవ స్వరాన్ని మరుగుపరిచి ఆత్మస్వరం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా తండ్రి. వినుచున్న ప్రతి ఒక్కరికి వాక్య గ్రహింపును దాయిచ్చేయండి, వాక్యానుసారంగా నడుచుకునే అనుభవాన్ని దాయిచ్చేయండి తండ్రి. మీ అందరి తండ్రి భయభక్తుల ఆత్మను ప్రతి ఒక్కరిలో ఉంచమని అడుగుచున్నాం నాయన. ఆత్మ చెప్పు సంగతులను చెవుగల గారు వినుగాక, యేసు నామములో ప్రతి ఒక్కరు వినుగాక తండ్రి. పరిశుద్ధుడా ప్రతి ఒక్కరు మిమ్మల్ని స్తుతించుదురుగాక యేసు నామములో నాయన తండ్రి. ప్రతి ఒక్క గృహాల్లోకి మీ యొక్క సన్నిధితో నింపండి, మీ యొక్క వెలుగుతో నింపండి తండ్రి. ప్రతి ఫ్యామిలీస్ మీద మీ యొక్క రక్తపగ్ని కంచెను వేసుకుంటున్నాం నాయన. మీరే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకోమని తండ్రి. మీరే తండ్రి మహోన్నతుడ తండ్రి, కుమార పరిశుద్ధాపు త్రియేకదేవ మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మరొకసారి చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నామ పరమ తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మహాదేవుని మహాకృపను బట్టి ఒక కఠినమైనటువంటి కష్టతరమైనటువంటి మరి ఒక సంవత్సర కాలం అంతా కూడా, అంటే దాదాపుగా మార్చి 22వ తారీఖు నుండి మరి ఈ సమయం వరకు కూడా రకరకాలైనటువంటి పరిస్థితులు గుండా మనమందరం కూడా ప్రయాణించి ఈరోజు ఏం జరుగుతుందో, రేపేం జరుగుతుందో అనేటువంటి ఆందోళనతోటి మనం ఒక సంవత్సరాన్ని ముగించుకున్నాం. 2020వ సంవత్సరం ఇది బహుశా మనందరికీ కూడా కష్టమైనటువంటి సంవత్సరంగానే ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరాన్ని మరి ఏమాత్రం కూడా సంతోషకరమైనదిగా కాక భారంతో, భయంతో, కష్టంతోటి మరి ఈ సంవత్సరాన్ని అంతా కూడా జరిగించుకుంటూ ముందుకు వచ్చారు. అయితే నూతన సంవత్సరం కూడా మనకి మరి ఏ విధమైనటువంటి ఆశాజనకమైనటువంటి పరిస్థితి లేకుండా రకరకాలైనటువంటి ఆందోళన, మరొక క్రొత్త సందేహం, క్రొత్త భయం చేత మరి మనందరికీ కూడా స్వాగతం పలుకుతుంది. ఇటువంటి సంవత్సరము బహుశా మరి అందరి జీవితాల్లో కూడా, అంటే చాలా మంది జీవితాల్లో కూడా ఇదొక నూతనమైనటువంటి సంఘటనగా మనం గుర్తించాలి. అంటే ఒక భయముతోనూ ఆందోళనతోనూ 2021వ సంవత్సరం ఏమి జరుగుతుందో, పరిస్థితి ఎలా ఉంటుందో అనేటువంటి అనేక రకాలైనటువంటి సందేహాలతోటి మనం అందరం కూడా 2021వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. ఈ సంవత్సరంలో పరిస్థితులు ఎలా ఉంటాయో మనం గుర్తించలేకపోవచ్చు, మనం బహుశా అసెస్ చేయలేకపోవచ్చు. గడిచిన సంవత్సరాల్లో మనం ఆలోచన చేస్తే రాబోయేటువంటి సంవత్సరం బహుశా ఇలా ఉంటుందేమో, అలా ఉంటుందేమో, ఓకే ఏదైనా మంచి జరుగుతుందేమో అనేటువంటి ఆలోచనలతోటి మనం ముందుకు నడుస్తూ వచ్చాం. అయితే ఈ సంవత్సరము గడిచిన సంవత్సరంతో మనం కనుక పోల్చినట్లయితే ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనం ఎవ్వరం కూడా ఊహించలేనటువంటి, లేదా ఎటువంటి ఆశాజనకము లేదా ఆశలతో కూడుకున్నటువంటి పరిస్థితి మన ముందు లేదని చెప్పవచ్చు. అయితే లేఖనములు మనకేం తెలియజేస్తున్నాయంటే, దేవుని యొక్క వాక్యము నిరీక్షణ గురించి మనకు తెలియజేస్తుంది. హోప్, నిరీక్షణ. విలాప వాక్యాలలో మనం కనుక చూడగలిగినట్లయితే విలాప వాక్యములు 3వ అధ్యాయము 25-26 వచనాలు. ఈ వచనంలో మనకి చూస్తే ఇక్కడ ఒక చక్కని మాట చెప్పబడుతుంది. ఏమనంటే, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తనను ఆశ్రయించినటువంటి వారందరి ఎడల దయాళుడని, తనను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడని, నరులు ఆశ కలిగి
యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని లేఖనము మాట్లాడుతుంది. మన ఆశ బహుశా గడిచిన సంవత్సరాలలో ఒక నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశిస్తున్నామనంటే మనకి రకరకాలైనటువంటి క్రొత్త ఆశలతోటి, నూతన ఉత్తేజముతోటి, సంతోషముతోటి, ఆనందముతోటి 31 రాత్రి నుండి కొత్త సంవత్సరంలోనికి మనం అడుగు పెడుతున్నాం. దేవుడు ఒక కొత్త కార్యాన్ని లేదా ఒక గొప్ప ఆశీర్వాదాన్ని నూతన సంవత్సరంలో మనకి ఇస్తాడు అనేటువంటి నిరీక్షణతోటి మనము నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతూ ఉండేవారు. అయితే ఈ సంవత్సరము కొంచెం వ్యత్యాసంగా ఉంది. ఈ సంవత్సరం పరిస్థితులన్నీ కూడా మన ఊహకు అందనటువంటి స్థాయిలో ఉన్నాయి. కానీ లేఖనము అంటే దేవుని వాక్యము మనకేమని సెలవిస్తుందంటే, దేవునిని ఆశ్రయించినటువంటి వారి ఎడల, దోస్ హు ఆర్ డిపెండింగ్ అపాన్ గాడ్, దోస్ హు ఆర్ కంప్లీట్లీ సరెండర్ అపాన్ గాడ్, ఎవరైతే పూర్తిగా దేవుని పైన తమ యొక్క ఆశ్రయమును, తమ యొక్క నమ్మకాన్ని, తమ యొక్క విశ్వాసాన్ని కలిగి ఉన్నారో వారందరి విషయంలో దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆయన దయాళుడు, తనను వెతుకు వారి ఎడల దయచూపువాడు అని వాక్యం మాట్లాడుతుంది. నరులందరూ కూడా అంటే మనమందరం కూడా ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిదట. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దేవుని రక్షణ కొరకు మనము ఓపికతోటి కనిపెట్టుట మంచిది. ఇంకా పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు, రాబోయేటువంటి దినాలు ఎలా ఉంటాయో తెలియదు. ఇటువంటి ఆ యొక్క వైరస్లు లేదా ఇటువంటి తెగుళ్ళు ఇంకా ఎన్ని భూమిపైకి మరి రాబోతున్నాయో మనకు తెలియదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పరిస్థితి ఇంత భయానకంగా ఉన్నా కూడా ప్రజలను మోసము చేయటంలో కానీ లేదా ప్రజలను మరి రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేయటంలో కానీ మరి దుష్టుడు ఏమాత్రము కూడా వెనక అడుగు వేయటం లేదు. ఉన్నటువంటి పరిస్థితులను మరింత కఠినతరంగా చేయటానికి సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వాక్యము సెలవిస్తూ ఉంది, మన పరిస్థితులు ఎలా ఉన్నా, ఎంత కఠినంగా ఉన్నా, ఎంత కష్టం అనిపించినా, ఏమాత్రము కూడా మనకెక్కడ కూడా నిరీక్షణే లేనటువంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా వాక్యము సెలవిచ్చినట్లుగా మనము ఓపికతోటి దేవుని యొక్క రక్షణ కొరకు కనిపెట్టాలట. ఓపికతోటి రక్షణ కొరకు మనం కనిపెట్టాలి. ఈ సంవత్సరం అంతా కూడా మనము దేవుని పైన ఆశ్రయము కలిగి అంటే దేవునిని ఆశ్రయించి, ఆయన దయాళుడు, ఆయన దయచూపువాడు గనుక ఆయన కొరకు, ఆయన రక్షణ కొరకు మనము ఓపికతో కనిపెట్టేటువంటి మంచి స్థితిలో ఉండాలి. నిరీక్షణ గురించి లేఖనము ఏమని మాట్లాడుతుందనంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో నిరీక్షణ గురించి ఇక్కడ పౌలు గారు రాస్తున్నాడు. విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. మన యొక్క నమ్మకము, మన విశ్వాసము, మన నిరీక్షణ ఏమై ఉండాలనంటే, రాబోయేటువంటి దినములలో మనము ఖచ్చితంగా దేవుని యొక్క రక్షణను పొందుకుంటాము అనేటువంటి ఆ రక్షణను గూర్చినటువంటి విశ్వాసమే మనకు నిజమైనటువంటి నిజ స్వరూపముగా కనబడుతూ ఉండాలి అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. అవి మనకు కనిపించడం లేదు. పరలోక రాజ్యం ఎలా ఉంటుందో మనకు తెలియదు, అదృశ్యమైనవి. పరలోక రాజ్యము ఉన్నది అనుటకు రుజువై ఉన్నది అని మాట్లాడుతున్నాడు. మన కంటికి కనిపించనటువంటి వాటిని, కంటికి కనిపించనటువంటివి ఉన్నవి అని మనము నమ్మటాన్ని, వాటి కొరకు ఎదురు చూచేటువంటి ఆ యొక్క స్వభావాన్ని నిరీక్షణ, హోప్ అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. మన విశ్వాసము మనకి పరలోకములో స్వాస్యం ఉన్నదని, మనము ఈ భూమిని, ఈ శరీరమును విడిచిపెట్టిన తర్వాత దేవుని యొక్క స్వాస్యములో మనము నిత్యము కూడా సుఖముగా ఆయనతో పాటు కలిసి జీవించబోతున్నామని లేఖనము మాట్లాడుతుంది. అవి అదృశ్యమైనవే, అవి మన కంటికి కనిపించడం లేదు. అయినప్పటికీ కూడా మనమందరము జ్ఞాపకం ఉంచుకోవాలి, అదృశ్యమైనవి ఉన్నవి అని రుజువుపరుచుకునేటువంటి స్థితిలో మనం ఉండాలట. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది.
వాక్యము, లేఖనము మనకి తెలియజేస్తూ ఉంది. అవి అదృశ్యమైనవి, మన కంటికి కనిపించడం లేదు. క్రీస్తు యొక్క ఆయన నిత్యత్వం ఏ విధంగా ఉండబోతుందో, మన కొరకు ఆయన చేసినటువంటి బలిదానమును గురించినటువంటి ఆ మాటలు మనం వింటున్నాము, కానీ వాటిని మనం ఏమాత్రము కూడా చూసేటువంటి పరిస్థితి లేదు. అంటే అవి మనకి అదృశ్యమైనవిగా కనబడుతున్నాయి. కానీ 2020 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేశారని, యేసుక్రీస్తు ప్రభు వారు భూమిపైన జీవించారని, ఆయన జీవించడం ద్వారానే క్రీస్తుకి పూర్వము, క్రీస్తు తరువాత అనేటువంటి చరిత్ర 2 భాగాలుగా విభాగించబడింది అనేటువంటి విషయాలను మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఆయన ఏ విధంగా అయితే పరలోకమందు ఆయన మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నారు అనేటువంటి అది మన కంటికి కనిపించకపోయినా కూడా అది నిజముగా ఉన్నది అని, అది ఉన్నది అన్నట్టుకు రుజువే యేసుక్రీస్తు ప్రభువారని, క్రీస్తు తన చరిత్ర ద్వారా మనకి రుజువుపరిచి ఉన్నారని మనము విశ్వాసమును బట్టి ఖచ్చితంగా మనకున్నటువంటి నిరీక్షణ విషయంలో ఆ విశ్వాసాన్ని ఏమాత్రము విడిచిపెట్టకుండా మనం స్థిరంగా అందులో కొనసాగాలి. నిరీక్షణ గురించి మనం ఆలోచన చేస్తే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 24-25 వచనాలలో పౌలు గారు మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 24-25 వచనాలు. ఎలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. మనకు రక్షణ ఏ విధంగా దొరికింది అని అంటే, బికాస్ ఆఫ్ ద ఫెయిత్, బికాస్ ఆఫ్ ద హోప్. మనకున్నటువంటి నిరీక్షణను బట్టి మాత్రమే మనకు రక్షణ లభించిందట. రక్షణ ఉన్నదని, మనకు రక్షణ కొరకు దేవుడు పరలోకములో సిద్ధము చేసినటువంటి ఆ గొప్ప స్థితిని అంతటిని గురించి మనం ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉన్నామో, ఆ నిరీక్షణ గురించి మనము నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. మనం దేని గురించి అయితే చూస్తున్నాం, అది మనకు కనిపించేటువంటి దృశ్య రూపకంలో ఉన్నట్లయితే మనం నిరీక్షించాల్సినటువంటి అవసరం లేదట. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? ఇఫ్ యు ఆర్ సీయింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, వై యు నీడ్ టు హోప్ ఆన్ దట్. ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, మన కంటికి కనిపించినటువంటివి, అదృశ్యమైనటువంటివి, వాటి కొరకు ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో, అవి ఉన్నవని విశ్వసించి వాటి కొరకు ప్రయాసపడుతూ ఉంటారో, వారిని గురించి లేఖనము మాట్లాడుతుంది. వారు నిరీక్షణ కలిగి నిత్యము కూడా దేవుని యొక్క రాజ్యము కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. మనం గుర్తించవలసిన విషయం ఏమిటంటే, మనకున్నటువంటి నిరీక్షణ మనము ఎక్కువ సమయం కొనసాగించలేకపోతున్నాం. 1 గంట మనం ఒక నిరీక్షణ కలిగి ఉంటే, దేవుని యొక్క వాక్యము వినటాన్ని బట్టి మనం కొద్దిపాటి విశ్వాసముతోటి, నిరీక్షణతోటి ముందుకు వెళుతూ ఉంటే, మన పరిస్థితులు ఏవైనా కొద్దిగా అటు ఇటు, అంటే మన పరిస్థితి ఏదైనా గనక కష్టంగాను, బాధాకరంగాను, కఠినంగాను ఉన్నట్లయితే మనకున్నటువంటి నిరీక్షణను మనము విడిచిపెట్టేటువంటి స్థితిలో ఉంటున్నాం. మనము చూచిన దాని కొరకు నిరీక్షించిన ఎడలా ఓపికతో దాని కొరకు కనిపెట్టుతున్నాం. మనము చూడని దాని కొరకు, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, మనము చూడనటువంటి దానికి, అన్సీన్ థింగ్స్, మన కంటికి కనిపించినటువంటి వాటి కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుతున్నాం. ఇక్కడ ఓపికతో కనిపెట్టేటువంటి స్థితిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. గడిచిన సంవత్సరం అంతా ఏదో బిగబట్టి, మన ఊపిరి బిగబట్టి, రకరకాలుగా పరిస్థితులు కఠినంగా ఉన్న, కష్టంగా ఉన్న పరిస్థితులు, తలక్రిందులుగాను, ఆర్థిక పరిస్థితులు అతలాకుతలంగాను, మన ముందున్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా మనము నిరీక్షణతోటి సులువుగా జయించి 2021వ సంవత్సరానికి ప్రవేశించాం. అయితే 2021వ సంవత్సరంలో కూడా మనము చూడని దాని కొరకు నిరీక్షణ కలిగి, నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మన ముందున్నటువంటి 2021 ఏ విధంగా ఉండబోతుందో, పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో మనం ఊహించడానికి కష్టంగా ఉన్నాయి. గడిచిన సంవత్సరాల్లో అయితే మనకు ఏదో ఒక నిరీక్షణ, పర్వాలేదులే, ఏదో రకంగా మనం ముందుకు వెళ్ళిపోతాం, ఇంకొక సంవత్సరం మనం ముందుకు వెళ్ళగలం అనేటువంటి ఉత్సాహంతో, సంతోషంతో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాం. అయితే ఈ సంవత్సరము మనకి అటువంటి పరిస్థితి లేదు. కాబట్టే దేవుడు మాట్లాడుతున్నాడు, చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుతుంది. ఓపికతోటి విలాప వాక్యాలను కూడా మనకి సెలవిచ్చినటువంటి వాక్యాన్ని మనం గుర్తిస్తున్నాం. ఓపికతో కనిపెట్టుట మంచిది. ఇక్కడ పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రికలో కూడా మాట్లాడుతున్నాడు, ఓపికతో మన కంటికి కనిపించినటువంటిది ఉన్నదని,
దాని కొరకు మనం ప్రయాసపడుతున్నామని, ఆ రక్షణలోనికి మనం ప్రవేశించబోతున్నాం అనేటువంటి ఆలోచనతోటి, ఓపికతోటి, నిరీక్షణ కలిగి మనము ఈ సంవత్సరం అంతా కూడా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. లేఖనము మాట్లాడినట్లుగా తనను ఆశ్రయించినటువంటి వారి ఎడల ఆయన దయాళుడు. ఆయనను ఆశ్రయించేటువంటి మనస్థితిని మనం కలిగి ఉండాలి. ఆయన పైన ఆధారపడేటువంటి, ఆయన పైనే మనం పూర్తిగా లీనాలు అంటే ఆధారపడేటువంటి స్థితిలో మనం ఉండినట్లయితే ఆయన దయాళుడు, దయచూపువాడు గనుక మనల్ని 2021వ సంవత్సరము కూడా క్షేమంగాను సురక్షితంగాను దాటించగలుగుతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 2021వ సంవత్సరమును దాటి ముందుకు వెళ్ళాలి అంటే, లేదా 2021వ సంవత్సరంలో బహుశా దేవుని యొక్క రాకడ మధ్యాకాశంలో ఆయన రావటం కనుక, ర్యాప్చర్ కనుక సంభవించినట్లయితే, మనము ఆ రక్షణలోనికి ప్రవేశించగలిగేటువంటి నిరీక్షణను కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంకా పరిస్థితులు ఎంత కఠినంగాను, పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటూ ఉన్నా కూడా మనం ఇంకా లోకాన్ని ప్రేమించేటువంటి స్థితిలో, లోకము కొరకే ప్రయాసపడేటువంటి స్థితిలో, లోకము కొరకే మనము కష్టపడేటువంటి ఆలోచనతోటి ముందుకు వెళుతూ ఉన్నట్లయితే, ఇక ఇంతకు మించినటువంటి బుద్ధిహీనులు మరొకరున్నారు. We have to remember and we have to wait upon God and remember that we are very crucial situation. భయానకమైనటువంటి, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ముందుకు వెళుతున్నాం. పరిస్థితులు కఠినంగా ఉండబోతున్నాయి. దుష్టుడు లోకాన్ని స్వాధీనపరచుకోవడానికి, లోకమంతటిలో లోబరుచుకోవడానికి విస్తారమైనటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. మరి మనం కలిగి ఉన్నటువంటి నిరీక్షణను బట్టి, రక్షణను గూర్చినటువంటి ఆ యొక్క రక్షణ కొరకు ఓపికతోటి కనిపెట్టేటువంటి మంచి స్థితిలో ఉండకపోతే, ఓపికతో మనము నిలబడి ఉండటానికి దేవుని యొక్క వాక్యమే మనకు ఆధారమైనది. దేవుని యొక్క సన్నిధి మనకు ఆధారమైనది. నిత్యము దేవుని స్తుతించడం ద్వారా మాత్రమే మనము ఓపికతోటి ముందుకు వెళ్ళగలుగుతాం. బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతున్నారు ఒక 2-3 వ్యక్తులు మనం చూసినట్లయితే, ఆ 2 వ్యక్తుల యొక్క ప్రయాస, వారి యొక్క ఆలోచన మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక వ్యక్తి నిజంగా కంటికి కనిపించినటువంటి ఒక నిరీక్షణ కొరకు, కంటికి కనిపించినటువంటి దేవుని యొక్క నిత్యరాజ్యము కొరకు ఎంతటి ఓపికను కలిగి ఉంటారో మనం గుర్తించాలి. బైబిల్ గ్రంథంలో మనకి ఉదాహరణగా కనబడుతున్నటువంటి అన్న అనేటువంటి ఒక ప్రవక్త్రిని మనం చూస్తున్నాం. ఆవిడ తన యొక్క పరిస్థితి అంతటిని గురించి బైబిల్ గ్రంథంలో కేవలం 3 వచనాల్లో చెప్పబడుతుంది. ఈ అన్న అనేటువంటి ప్రవక్తని గురించి మనం ఆలోచన చేస్తే, లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనము, 37, 38 వచనాలలో ఆవిడ గురించి వ్రాయబడింది. ఈవిడ గురించి బైబిల్లో కేవలం ఈ 3 వాక్యాలు మాత్రమే వ్రాయబడి ఉన్నాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఈవిడ ఆషేరు గోత్రికురాలును, పెనూయేలు కుమార్తెయు అయిన అన్న అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఈవిడ ఒక స్త్రీగా మనకి తెలియజేయబడతా ఉంది. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై, ఆవిడ వివాహమైన తరువాత 7 సంవత్సరాలు భర్తతో మరి కాపురము అంటే సంసారము చేసిన తర్వాత భర్త చనిపోవటం వల్ల ఆవిడ విధవరాలుగా, అంటే అప్పటికే వివాహ వయస్సు 16 అనుకున్నట్లయితే, ఆవిడ 7 సంవత్సరాలు భర్తతో ఉంటే బహుశా 23 సంవత్సరాల వయస్సులో భర్తను పోగొట్టుకుంది. అప్పటి నుండి చూడండి, ఆవిడ గురించి రాయబడుతుంది, 84 సంవత్సరములు విధవరాలై ఉంది. ఆవిడ 84 సంవత్సరాలు విధవరాలుగా ఉందట. ఆవిడ 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి ఏం చేస్తుందో మనం గమనించినట్లయితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 84 సంవత్సరాలు ఆవిడ విధవరాలై ఉండి దేవాలయమును విడువక, చూడండి, ఆవిడ మందిరాన్ని విడిచిపెట్టడం లేదట. ఆవిడ ఎంత ఓపిక కలిగి ఉందో మనం గుర్తించాలి. 84 సంవత్సరాలు ఆవిడ విధవరాలుగా, 84 సంవత్సరాలు మందిరాన్ని విడిచిపెట్టకుండా, 84 సంవత్సరాలు అంటే ఆవిడ వయస్సు ప్రమాణమే 104 సంవత్సరాల వయస్సు. 84 సంవత్సరాల విధవరాల జీవితం. అంతకుముందు బహుశా మనం 23 సంవత్సరాలు వేసుకున్న 103, 104 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి ఆ యొక్క విధవరాలు ఎటువంటి ఆలోచనతోటి, ఎటువంటి ఓపికతోటి, ఎటువంటి నిరీక్షణతోటి ఉన్నదో మనం గుర్తించాలి.
84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయమును విడువక ఉపవాసముతోను, చూడండి, ఆవిడ 84 సంవత్సరాలు ఉపవాసముతోను ప్రార్థనలతోను రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. దేవాలయంలో ఆవిడ సేవ చేస్తుందట, రేయింబగళ్ళు. ఎంత ఆశ్చర్యమో! నిజంగా ఎంత ఆవిడ ధన్యురాలో మనం ఆలోచన చేయాలి. రాత్రి పగళ్ళు ఆవిడ మందిరములో సేవ చేస్తూ ఉందట. ఉపవాస ప్రార్థనలతో గడుపుతూ ఉందట. ప్రార్థనలతో రేయింబగళ్ళు దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ సేవ చేస్తూ ఉందట. ఎందుకు ఎదురు చూస్తుందండి ఆవిడ? ఆవిడ తన కుటుంబం కోసం చూస్తుందా? తన భర్త కోసం చూస్తుందా? తన పిల్లల కోసం చూస్తుందా? పిల్లల యొక్క పెళ్లిళ్ళ కోసం చూస్తుందా? పిల్లల భవిష్యత్తు కోసం చూస్తుందా? తన ఆస్తిని గురించి చూస్తూ ఉందా? తాను పోగొట్టుకున్నటువంటి భర్తను గురించి ఆలోచన చేస్తుందా? ఎందుకు ఆవిడ 84 సంవత్సరాలు అంత ఓపికను కలిగి ఉందో దయచేసి మనం ఆలోచన చేయాలి. మనకున్నటువంటి పరిస్థితుల్లో ఒక గంట, ఒక రోజు, ఒక దినము లేదా ఒక వారం ఏదైనా కష్టం ఉంటే, ఒక నెల ఏదైనా కష్టం ఉంటే మనం సహించలేకపోతున్నాం. ఒక సంవత్సరం కరోనా పరిస్థితిని బట్టి మనం సహించలేకపోతున్నాం. మన ముందున్నటువంటి మన ఓపిక, మన నిరీక్షణ గురించి మనం పరిశీలించుకోగలిగినట్లయితే, అన్న అనేటువంటి ప్రవక్త యొక్క పరిస్థితి, ఆవిడ యొక్క ఓపిక, ఆవిడ యొక్క శ్రద్ధ, ఆవిడ యొక్క సహనం ఏ విధంగా ఉందో మనం గుర్తించాలి. ఆవిడ 100 సంవత్సరంలో పైబడినటువంటి వయస్సులో కూడా దేవాలయంలో నిత్యము ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె ఆ గుడిలోనే లోపలికి వచ్చి దేవునిని కొనియాడి, షీ వాస్ వెయిటింగ్ ఫర్ ద మెస్సయస్ కమింగ్. ఆ వృద్ధురాలైనటువంటి ఆ యొక్క విధవరాలు, మెస్సయ్య వస్తాడు, దేవుడు నరుని రూపములో ఈ భూమిపైన జన్మిస్తాడు అనేటువంటి వారికి ఇవ్వబడినటువంటి లేఖనాన్ని ఆవిడ ధ్యానిస్తూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తుందట. చూడండి, యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితోనూ, అంటే ఆవిడ కూడా విమోచన కొరకు, విమోచకుని కొరకు, విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి రాకడ కొరకు ఆవిడ ఎదురు చూస్తుంది. మందిరంలో ఇంకా అనేక మంది విమోచన కొరకు కనిపెట్టుచున్నారట. మందిరంలో అనేక మంది కొన్ని సంవత్సరాలుగా ప్రయాసతోటి మరి దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నారట. అయితే ఇక్కడ అన్న యొక్క జీవిత చరిత్ర మనకు కనబడుతుంది. అన్న ఆవిడ 84 సంవత్సరాలు మందిరంలో ఉంది, 84 సంవత్సరాలు విధవరాలుగానే ఉంది, 84 సంవత్సరాలు ఉపవాసముతోనూ ప్రార్థనతోనూ దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తుంది. వాట్ కైండ్ ఆఫ్ హోప్ అన్న ఈస్ హ్యావింగ్? మనకున్నటువంటి హోప్ ఏంటి? మనకున్నటువంటి నిరీక్షణ ఏమిటి? అన్ని సంవత్సరాలు నువ్వు ఉండగలవా? అన్ని సంవత్సరాలు మనం బ్రతకటమే కష్టం. కానీ దేవుడు మహాకృప ఏమిటంటే, అన్ని సంవత్సరాలు కనుక దేవుడు మనకు నిజంగా ఆయుష్ని ఇస్తే మనం ఖచ్చితంగా ఆ యొక్క నిరీక్షణ నుండి మనం తొలగిపోతాం. అందుకే దేవుడు మన ఆయుష్కాలాన్ని తగ్గించేశాడు. మనం అన్ని సంవత్సరాలు నమ్మకంగా, విశ్వాసంగా భూమి పైన బ్రతకాలంటే కష్టం. అందుకే కరోనా సెకండ్ వేవ్, బహుశా ఇంకెన్ని వేవ్స్ ఉన్నాయో మనకు తెలియదు, పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. కానీ ఒకటి మాత్రం మనం గుర్తుంచుకోవాలి, అన్న అనేటువంటి విధవరాలు 84 సంవత్సరాలు దేవాలయంలో విడిచిపెట్టక, దేవాలయంలోనే తన జీవితం అంతా కూడా వెళ్ళబుచ్చుకున్నటువంటి పరిస్థితి. ఉపవాసముతోనూ ప్రార్థనలతోనూ అక్కడ విమోచన కొరకు కనిపెడుచున్నటువంటి వారందరితోనూ ఆవిడ కనుగొన్నటువంటి సత్యాన్ని, ఆవిడ చూచినటువంటి దేవుని యొక్క స్వరూపాన్ని వారికి వివరిస్తుందట. ఎంత ధన్యకరమైనటువంటి జీవితమో అన్న యొక్క జీవితాన్ని మనం గుర్తించాలి. ఆ బిడ్డ, ఆ విధవరాలు, ఆ వృద్ధురాలు, ఆవిడ వయస్సును బట్టి ఆవిడికి ఓపికే, ఆవిడికి సహనం ఉండటానికి అవకాశమే లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఇప్పుడున్నటువంటి వృద్ధుల యొక్క పరిస్థితులు మనం చూస్తే బీపీ, షుగరు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడల నొప్పులు, రకరకాలైనటువంటి నొప్పులతోటి అసలు సహనమే లేనటువంటి, ఓపికే లేనటువంటి, నిరీక్షణే లేనటువంటి స్థితిలో ముందుకు వెళ్తున్నా. అయితే ఈ విధవరాలు మెస్సయ్యను కనుగొనటం కోసం, యేసు ప్రభువాన్ని కనుగొనటం కోసం ఆవిడ 84 సంవత్సరాలు దేవాలయంలో విధవరాలుగా ఉంది. 100 సంవత్సరాలకు పైబడి ఆవిడ యొక్క వయస్సు మనకు కనబడుతుంది. ఆవిడ ఓపికతోనూ శ్రద్ధతోనూ దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తుంది. ఆవిడ శ్రద్ధ ఎప్పుడైతే ఆవిడను
ఎంత జాగ్రత్తగా తాను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళిందో, ఆ శ్రద్ధ కలిగినటువంటి జీవితమే యేసు క్రీస్తు ప్రభువారు మందిరంలోనికి రాగానే ఆవిడ గుర్తించగలిగింది. ఆవిడ శ్రద్ధ, ఆవిడ డెలిజెన్స్, ఆవిడ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మెస్సయ్య కోసమే. మెస్సయ్య రాకడను ఆవిడ గుర్తించగలిగింది. 84 సంవత్సరాల వయస్సులో ఆవిడ 84 సంవత్సరాల పాటు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఆ నిరీక్షణతో కొనసాగుతూ ఉంటే, ఆవిడ నిరీక్షణకు దేవుడే దిగి రావాల్సి వచ్చింది. He himself came to this world. He showed himself to the Anna. తనను అన్నకు దేవుడు కనపరుచుకున్నాడు. ఆవిడ నిరీక్షణకు నిజంగా మనం ఆశ్చర్యపోవాలి. ఆవిడంతా ఓపిక కలిగి, సహనం కలిగి, నిరీక్షణతోటి దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ దేవుని కనుగొని, ఆ కొనుగొన్నటువంటి దేవుణ్ణి కనుగొన్నటువంటి, ఆ రక్షణను గుర్చినటువంటి, ఆ యొక్క సందేశాన్ని కనుగొన్నటువంటి అన్న విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో కూడా ఆయనను గురించి మాట్లాడుతుంది. ఆవిడ సువార్త ప్రకటిస్తా ఉంది. దేవుని రాకడను గురించి సువార్త ప్రకటిస్తా ఉంది. ఎంత ధన్యకరమైనటువంటి పరిస్థితి అండి. అన్ని సంవత్సరాలు నీకు ఓపికతోటి నువ్వు ఉండగలవా? నీ ఓపిక ఎలా ఉంది? నీ నిరీక్షణ ఎలా ఉంది? నువ్వు లోక పరిస్థితుల గురించి నిరీక్షణ కోల్పోతున్నావు. లోకంలో నీకున్నటువంటి కష్టాన్ని బట్టి, సమస్యను బట్టి, శ్రమను బట్టి నువ్వు నిరీక్షణ కోల్పోతున్నావు. కానీ ఒక విషయాన్ని గుర్తించాలి. మనకున్నటువంటి రక్షణ ఏదైతే ఉందో, దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన రక్షణ ఏదైతే ఉందో, దాన్ని మనం గుర్తించాలి. దేవుని ఉద్దేశంలో నీ యొక్క పరిస్థితి ఏమిటో తెలుసా? దేవుని ఉద్దేశంలో నువ్వు దేవునికి ఎంత ప్రాముఖ్యమో నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేస్తావా? దేవునికి నువ్వు ఈ లోకములో ఉన్నటువంటి సమస్త విధములైనటువంటి సంపదలన్నిటికంటే, ఈ లోకములో ఉన్నటువంటి డబ్బు కంటే, బంగారం కంటే, వెండి కంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తి అంతటి కంటే కూడా, ఈ లోకమంతటి కంటే కూడా నువ్వు దేవునికి చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తివి. యు ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ టు ద గాడ్. నువ్వు దేవునికి ఎంతో విలువైనటువంటి వ్యక్తివి. దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుడు నీ కొరకు తన యొక్క ప్రణాళిక అంతటిని సిద్ధపరిచాడు. నీ కొరకు నిత్యము కాపుదలుగా ఉండటానికి తన దూతలను ఆజ్ఞాపించాడు. నీ కొరకు నిత్యము తన వాక్యాన్ని పంపుతున్నాడు. నీ కొరకు నిత్యము ఆయన ఎదురు చూస్తున్నాడు. నీ కొరకు నీకు అవసరతలన్నిటిని ఆయన సమకూరుస్తున్నాడు. కానీ నువ్వు దేని కొరకు నిరీక్షణ కోల్పోతున్నావో ఒకసారి గుర్తించాలి. నీకున్నటువంటి నిరీక్షణను కోల్పోతున్నావు. ఓపిక లేక ఇష్టానుసారమైనటువంటి మాటలు, ఇష్టానుసారమైనటువంటి ఆలోచనలతోటి దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వభావాన్ని కనబరుస్తున్నావు. ఇది నీకెంతో నష్టాన్ని కలిగించబోతుంది, నీకెంతో సమస్యను తెచ్చిపెట్టబోతుంది. నువ్వు దాన్ని గుర్తించలేకపోతున్నావు. దేవుడు నీ కొరకు ఉచితంగా సిద్ధపరిచినటువంటి రక్షణను నువ్వు చాలా సులువుగా పోగొట్టుకోవడానికి లోకం వైపు పరిగెడుతున్నావు. దయచేసి గమనించండి. ఒక 100 సంవత్సరముల వయసు దాటినటువంటి ఒక వృద్ధురాలు, ఎవరు ఆశ్రయలేనటువంటి స్థితి, ఆవిడ విధవరాలుగా ఉంది. విధవరాలికి సమస్తము కూడా అంటే ఆశ్రయలేనటువంటి స్థితిలో ఉంది. అయితే ఆ అన్న దేని కొరకు ఆశపడుతుందో మనం గుర్తించాలి. ఆవిడ దేని కొరకు ఆశపడుతుంది, నువ్వు దేని కొరకు ఆశపడుతున్నావు? ఆవిడ దేవుని రాకడ కొరకు ఆశపడుతుంది, నువ్వేమో లోకంలో ఉన్నటువంటి డబ్బు కొరకు లేదా లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల కొరకు ఆశపడుతున్నావు. ఆవిడ ఆశను నెరవేర్చడానికి దేవుడు పరలోకం నుండి దిగి వచ్చాడు. ఆవిడ ఎంతగా ఎదురు చూసిందో దేవుని రాకడను బట్టి మనకు అర్థమవుతుంది. ఆవిడ ఎంతగా ఎదురు చూసిందో దేవుని యొక్క మందిర రాకడను బట్టి వెంటనే ఆవిడని గుర్తించగలగడానికి పరిశుద్ధాత్మ చేత ఆవిడ ఆ దేవుని యొక్క రాకడను గుర్తించగలిగింది. మరి మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాం? నీకు ఇవ్వబడినటువంటి ఆయుష్ కాలమును బట్టి, నీకున్నటువంటి పరిస్థితులను బట్టి, నీకు ఇచ్చినటువంటి రక్షణను నువ్వు కనుక పోగొట్టుకుంటూ ఉన్నట్లయితే దయచేసి గుర్తించండి. నీకు ఇవ్వబడినటువంటి రక్షణ గొప్ప రక్షణ. ఆ రక్షణ కొరకు నువ్వు ఓపికతో ఎదురు చూడాలి. ఈ లోకంలో దేని కొరకు నువ్వు ఓపికను కలిగి ఉన్నా కూడా నీ నిరీక్షణ వ్యర్థమైపోతుంది. దేవుని రాకడ కొరకు, దేవుని మధ్యాకాశ రాకడ కొరకు, దేవుని యొక్క నిత్యత్వంలో నిత్యము ఉండటానికి, దేవుని యొక్క పరలోక సంబంధిగా, దేవుని కుమారుడిగా ఉండటానికి నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి. అటువంటి నిరీక్షణ గనక నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు కూడా
అన్న ఏ విధంగా అయితే మెస్సియాను కలుసుకోగలిగిందో, నువ్వు కూడా దేవుని యొక్క మధ్యాకాశపు రాకడలో ఆయన వచ్చినప్పుడు ఎత్తబడేటువంటి గుంపులో ఉండబోతున్నావు. దాని కొరకు నువ్వు ప్రయాసపడు, దాని కొరకు నిరీక్షణ కలిగి ఉండు, దాని కొరకు ఓపికను కలిగి ఉండు. నీ పరిస్థితి ఎంత కఠినంగా ఉన్నా కూడా దాన్ని బట్టి విసుగు చెందవద్దు అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. అన్న 104 సంవత్సరాలు, దాదాపు 100 సంవత్సరాలకు పైబడినటువంటి ఒక విధవరాలు ఎంత ఓపికతోటి, సహనముతోటి, ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు అని వ్రాయబడింది అక్కడ. రేయింబగళ్ళు దేవాలయంలో తన యొక్క సమయాన్ని గడుపుతుందట. నువ్వెంత సమయం బైబిల్ వాక్యాన్ని ధ్యానించడానికి కేటాయిస్తున్నావు? ఎంత సమయం నువ్వు మందిరానికి రావడానికి కేటాయిస్తున్నావు? ఎంత సమయం దేవుణ్ణి స్తుతించడానికి, కీర్తనలు పాడటానికి నువ్వు సమయాన్ని ఇస్తూ ఉన్నావో దయచేసి గుర్తించు. నువ్వు ఇంటిలో ఉన్న దగ్గర నుండి నీ పనులు, నీ సమస్యలు, నీ కష్టాలు, నీ అవసరతలు, వీటి కొరకే నీ ప్రయాసం అంతా కూడా. కానీ ఒక విషయంలో గుర్తుంచుకో, ఏమిటంటే నువ్వు దేని కొరకైతే పరిగెడుతున్నావో, దేని కొరకైతే నువ్వు ఎక్కువ ప్రయాసపడుతున్నావో అవన్నీ కూడా వ్యర్థము. నువ్వు ప్రయాస పడవలసినటువంటిది కేవలము దేవుని యొక్క వాక్యమును ధ్యానించి, వాక్యానుసారంగా జీవించి, దేవుని యొక్క మధ్యాకాశపు రాకడకు ఎత్తబడటానికి నిరీక్షణ కలిగి ఉండాలి. ఇది మాత్రమే నువ్వు ఈ 2021వ సంవత్సరంలో చేయవలసినటువంటి పనిగాను, బాధ్యతగాను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అన్న ఎటువంటి నిరీక్షణ కలిగి ఉందో దయచేసి మనం ధ్యానం చేయాలి. అన్న మాత్రమే కాదు, అక్కడ సమయోను అనేటువంటి మరొక వృద్ధుడు కూడా మనకు కనబడుతున్నాడు. ఆయన కూడా దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన కూడా వృద్ధుడు అని వ్రాయబడింది. హి వాజ్ ఆల్సో, వి డోంట్ నో వాట్ ఈస్ ద ఏజ్, బట్ ఇక్కడ అన్న గురించి చెప్పబడుతుంది. షీ వాజ్ అబౌట్ 84 years ఇన్ హిస్ విడోషన్. ఆవిడ 84 సంవత్సరాలు విధవగా ఉందట. మరి సుమియోను ఎన్ని సంవత్సరాలుగా ఆ మందిరంలో ఉన్నాడో మనకు తెలియదు, కానీ వృద్ధుడు అని వ్రాయబడుతుంది. హీ ఈజ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ గాడ్స్ కమింగ్. దేవుని రాకడను గుర్తించగలిగాడు, దేవునిని ఆయన పట్టుకుని చూడగలిగాడు. ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో, కనిపించినటువంటిది ఖచ్చితంగా దొరుకుతుందని, వస్తుందని, అందులోకి ప్రవేశించగలుగుతామని, ఆ రక్షణ లభిస్తుందనేటువంటి విశ్వాసాన్ని ఎవరైతే కలిగి ఉంటారో, ఆ విశ్వాసాన్ని బట్టి ఖచ్చితంగా దేవుడు వారికి తనను తాను కనబరుచుకుంటాడు. ఇక్కడ మరొక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనం. ఇక్కడ అరిమతాయి యోసేపు అని ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనం. ఈ అరిమతాయి యోసేపు అనేటువంటి అతను యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడదీయబడినప్పుడు, ఆయన సిలువలో మరణించినప్పుడు ఆ శరీరమును తనకిమ్మని, ఆ శరీరాన్ని తీసుకొని ఆయన కొరకు, అంటే ఆయనను ఆ సమాధిలో ఉంచడానికి తెగించి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయటం అనేటువంటిది ఆయన సంఘ విద్రోహి అని, ఆయన దేవదూషణ చేశారని, ఆయన పాపేని, ఆయన దగ్గరికి ఎవరు కూడా ఆయనకి సహాయం చేయడానికి ముందుకు వెళ్ళకూడదు అనేటువంటి అభియోగాలన్నీ కూడా ఆయన మీద మోపి ఆయనను సిలువలో వేలాడదీశారు. అయితే ఆ మార్కు సువార్త 15:43లో చెప్పబడుతుంది, గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయ్య యోసేపు తెగించి, చూడండి, ఈ వ్యక్తి అరిమతయ్య యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. తెగించడం అంటే ఏంటంటే, ఈ వ్యక్తి ఆ యొక్క సమాజంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి, అలాగే అతడు ఘనత వహించినటువంటి ఒక సభ్యుడు, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచుచున్నటువంటి వ్యక్తి. హౌ గ్రేట్ ఈస్ దిస్! ఈ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని గురించి మనం ఆలోచించాలి. ఇతను దేవుని రాజ్యము కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారే మెస్సయ్య అని, ఆయన మరణ పునరుద్ధానము ద్వారా మనకు నిత్యరాజ్యము లభిస్తుందని నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. ఈ వ్యక్తి ఆ సమాజంలో, అంటే ఆ యెరూషలేములో అక్కడ ఉన్నటువంటి సెనిగో, అంటే అక్కడ ఉన్నటువంటి 70 మంది సభ్యులతో కూడినటువంటి సెనిగో ఏదైతే ఉందో, ఆ సెనిగోలో ఆ ఘనత వహించినటువంటి సభ్యుడుగా పిలువబడుతున్నాడు. యెరూషలేములో ఇజ్రాయేలీలకి, యూదులకి ఒక సంఘం ఉంటుంది. ఆ సంఘంలో 70 మంది సభ్యులు ఉంటారు.
ఈ 70 మందిలో సభ్యత్వం కలిగి ఉన్నటువంటి వారికి ఘనత లభిస్తుంది. వారు గొప్ప వ్యక్తులుగా పరిగణించబడతారు. అయితే ఈ వ్యక్తి సంఘము ద్వేషిస్తుందని, సంఘము వెలివేసేటువంటి ప్రమాదం ఉందని, లోకంలో ఉన్నటువంటి అంటే యెరూషలేములో ఉన్నటువంటి వారందరూ కూడా, యూదులందరూ కూడా తనను వ్యతిరేకిస్తారనేటువంటి ఆ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అతడు తెగించి, ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, అతడు తెగించి, యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడు అతని రాజ్యము కొరకు, అతడు దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. ఎందుకు అంత తెగించేటువంటి మనస్థితిని కలిగి ఉన్నాడనంటే అతడు దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నాడు. అతడు ధైర్యము కలిగి తనకు కలగబోయేటువంటి పరిస్థితిని అతడు వ్యతిరేకించాడు. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినటువంటి 12 మంది శిష్యులు కూడా యేసయ్యను సిలువ వేసినప్పుడు ఆయనను విడిచి పారిపోయారు. కానీ ఆయన శవాన్ని, అంటే దయచేసి క్షమించాలి, ఆయన యొక్క దేహాన్ని ఆ సిలువ మీద నుంచి దించి సమాధి చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. కానీ సమాజంలో గొప్ప పేరు, డబ్బున్నటువంటి వ్యక్తి, తన కొరకు రాతిని తొలగించుకొని సమాధి సిద్ధపరచుకున్నటువంటి వ్యక్తి, అంటే ధనవంతులు మాత్రమే రాతి అంటే కొండలను తొలగించుకొని ఆ యొక్క సమాధుల కొరకు ఏర్పాట్లు చేయించుకుంటూ ఉంటారు. తన కొరకు సిద్ధపరచుకున్నటువంటి ఆ యొక్క రాతిని తొలగించినటువంటి ఒక గుహలో యేసుక్రీస్తు ప్రభువాన్ని ఉంచడానికి తాను తెగించి ధైర్యంతో పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు యొక్క దేహమును తనకిమ్మని అడిగాడట. ఎందుకు అడిగాడంటే he believes that Jesus Christ is only the Messiah. ఆయనే దేవుని కుమారుడని ఆయన విశ్వసించాడు. ఎలా విశ్వసించాడు? ఈ వ్యక్తి చనిపోయి ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి ఉన్నారు. ఆయన చనిపోయి తిరిగి లేచి ఉంటే ఈయన విశ్వసించడంలో ఏదైనా ఒక అర్థం ఉంది. కానీ చనిపోయినటువంటి వ్యక్తిని సమాధి చేయడానికి తీసుకువెళ్ళవలసినటువంటి వ్యక్తిని ఆయన విశ్వసిస్తున్నాడు. ఏమనంటే ఈయనే మెస్సయ్య, సమస్త పాపముల కొరకు, సమస్త పాపుల కొరకు, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరి కొరకు చనిపోయినటువంటి మెస్సయ్య అని ఆయన విశ్వసించాడు. అందుకే ఆయన తెగించాడు. తన యొక్క సభ్యత్వానికి ఆయన బహుశా దానిని విడిచిపెట్టడానికి కూడా తెగించాడు. ప్రజలందరూ తనను విమర్శించడానికి ఖచ్చితంగా అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ విషయాన్ని పక్కన పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు వారి దేహం తీసుకుని తన కొరకు తొలిపించుకున్నటువంటి ఆ గుహలో ఆయన యొక్క దేహం ఇచ్చాడు. ఆయన యొక్క విశ్వాసాన్ని మనం గుర్తించాలి. దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచేటువంటి వ్యక్తి. మరి మనం దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నామా? రక్షణ కొరకు ఎదురు చూస్తున్నామా? దయచేసి మనం గుర్తించాలి. మన లోపల, మన పైన, మన చుట్టుప్రక్కల లోకం యొక్క ప్రభావం ఎక్కువగా కనబడుతుంది. లోకం యొక్క ప్రభావము మన పైన, మన లోపల ఎంత ఎక్కువగా ఉంటే మనము అంత లోకముతో మమేకమై మనకు కలిగినటువంటి రక్షణను కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఇక్కడ మనం గుర్తించాలి ఏమిటంటే మనము నిరీక్షణ కలిగి ఉన్నామని చెప్పి లోకము పైన గనక మనము ఆశపడుతున్నట్లయితే, లోక సంగతులను గురించి ప్రయాసపడుతున్నట్లయితే, లోకము కొరకే మనము జీవిస్తున్నట్లయితే మన నిరీక్షణ అది కేవలము బూటకమైనది అనే విషయాన్ని గుర్తించండి. నువ్వు క్రీస్తును గుర్చినటువంటి నిరీక్షణ కలిగి ఉంటే, ఆయన మధ్యాకాశంలోనికి వస్తాడు అనేటువంటి నిరీక్షణ కలిగి ఉంటే నువ్వు గుర్తుంచుకోవాలి, నువ్వు నిత్యము కూడా ప్రార్థన, నిత్యము కూడా దేవుని స్తుతించటము, లేఖనములను ధ్యానము చేయటము ద్వారా దేవుని రాకడ కొరకు ఎదురు చూసేటువంటి, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసేటువంటి నిరీక్షణను కలిగి ఉండాలి. అన్నాని గురించి మనం చూస్తున్నాం. ఆవిడ విడువక ఉపవాస ప్రార్థనలతోటి, ఎంత గొప్ప విషయం అండి. ఒక వృద్ధురాలు, ఆవిడ ఈ లోకం కొరకు ఉపవాసం ఉండటం లేదు, ఈ లోకంలో ఏదో పొందుకోవాలనేటువంటి దాని కొరకు ప్రార్థన చేయటం లేదు. దేవుని రాకడ కొరకు, క్రీస్తుని చూడాలనేటువంటి ఆశతోటి, దేవుని రాజ్యము కొరకు, రక్షణ కొరకు ఆవిడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. ఇటువంటి గొప్ప స్థితిలో మనం అందరం కూడా కొనసాగాలని దేవుడు మనల్ని గురించి ఆశపడుతున్నాడు. ఎవరు ఎంతగా అయితే తమ యొక్క రాకడ, అంటే దేవుని రాకడలో తనతో పాటు, దేవునితో పాటు ఉండటానికి ఎవరైతే నిరీక్షణ కలిగి ఓపికతోటి కనిపెట్టి ఉంటారో
వారిని మాత్రమే దేవుడు మధ్యాకాశంలో తీసుకుని పోవటానికి రాబోతున్నారు. ఆయన వస్తారు అనేటువంటి విషయం ఖచ్చితం. ఆయన రావటానికి సూచనలు మనకి కనబడుతున్నాయి. ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్నటువంటి క్రియలన్నీ కూడా ఆయన రాకడకు సూచనలుగా కనబడుతున్నాయి. ప్రస్తుతం మన ముందున్నటువంటి యుద్ధ సంబంధమైనటువంటి పరిస్థితులు, అలాగే మన ముందున్నటువంటి తెగుళ్ళు, మన ముందున్నటువంటి భూకంపాలు, మన ముందున్నటువంటి తుఫానులు, ఇవన్నీ కూడా దేవుని రాకడకు సూచనలుగా మనకు కనబడుతున్నాయి. అయితే ఆయన మధ్యాకాశంలో రావటానికి నువ్వు ఏ పాటి నిరీక్షణను కలిగి ఉన్నావో నువ్వు ఒకసారి ఆలోచన చేయాలి. అన్నా అనేటువంటి ప్రవక్త్రి 84 సంవత్సరాలు షీ వాజ్ వెయిటింగ్ ఫర్ జీసస్ క్రైస్ట్. సుమియోన్ అనేటువంటి వృద్ధుడు దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు. అరిమతయ యోసేపు అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువే మెస్సయ్య అని, ఆయన దేవుని కుమారుడని, ఆయన దేహమును తీసుకుని వెళ్ళి ఆయన ఆ సమాధి కార్యక్రమం చేయటానికి ఆయన తెగించి ముందుకు వెళ్ళాడు. ఎలా వీళ్ళందరూ కూడా ఎంత తెగింపుని ప్రదర్శించగలిగారనంటే వారు దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నారట. దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నారు. నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేటువంటి వారందరూ కూడా దినదినము నూతన బలాన్ని పొందుకుంటారట. అబ్రహాము గురించి మనం చూస్తున్నాం, షారాని మనం చూస్తున్నాం. అబ్రహాము, షారా 190 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తులు. 100 సంవత్సరాల వయస్సులో, 90 సంవత్సరాల వయస్సులో షారా ఒక మగపిల్లవాడిని కనటం అనేటువంటిది ఈ లోకరీతిగా డాక్టర్లు చెప్పేటువంటి వారి యొక్క భాష ప్రకారం అయితే దట్ ఈస్ ఇంపాసిబుల్, అసాధ్యము. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా అయితే తన యొక్క మధ్యాకాశపు రాకడ కొరకు ఎదురు చూస్తామో, ఎదురు చూడగలిగేటువంటి ఆలోచనతో ఉంటామో, వారందరూ కూడా నూతన బలాన్ని పొందుకుంటారు. అబ్రహాము గారు, షారా గారు ఏ విధంగా అయితే దేవుని యొక్క వాగ్దానమును బట్టి నూతన బలాన్ని పొందుకొని గర్భము ఉడికిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి షారా గర్భము తిరిగి గర్భము ధరించగలిగేటువంటి బలాన్ని పొందుకుంది. బికాస్ ఆఫ్ దే హోప్, వారి నిరీక్షణ, వారి ఓపిక, వారు శ్రద్ధ కలిగి దేవుని మాట కొరకు ఎదురు చూసి వారు 25 సంవత్సరాలు దేవుడు పిలిచిన తర్వాత ఆ దేవుడు వాగ్దానపు నెరవేర్పు కొరకు వారు ఎదురు చూస్తున్నారు. అక్కడ అబ్రహాము దగ్గర మనం చూస్తున్నాం, దే ఆర్ వెయిటింగ్ ఫర్ 25 years. కానీ ఇక్కడ మనం అన్నాన్ని చూస్తున్నాం, షీ వాజ్ వెయిటింగ్ సిన్స్ 84 years. 84 years. మరి మన పరిస్థితి ఎలా ఉంది? మన ముందున్నటువంటి 2021, ఈ 2021 నిరీక్షణ కలిగి దేవుని మధ్యాకాశపు రాకడ కొరకు ఎదురు చూసేటువంటి ఓపికను, శ్రద్ధను, సహనాన్ని, నిరీక్షణను కలిగి నువ్వు ముందుకు వెళ్ళగలవా? ఓపికగా ఈ సంవత్సరం ఉండగలవా? People, those who are waiting for God, they can sense, they can find. అన్న కనుగొనగలిగాడు, సుమియోను కనుగొనగలిగాడు. అరిమతయ యోసేపు తెగించి యేసయ్యను సమాధి చేయగలిగాడు. లూకాసు వార్త 24-21 అధ్యాయంలో 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయం 21వ వచనంలో ఇక్కడ ఇద్దరు శిష్యులు మనకు కనపడుతున్నారు. ఈ ఇద్దరు శిష్యులు ఏమని మాట్లాడుకుంటారంటే, ఇజ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటారు. ఏమనుకుంటారంటే, మేము యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి, ఇజ్రాయేలును విమోచింపబోయేటువంటి వాడు ఈయనే అని మేము ఈయన గురించి నిరీక్షణ కలిగి ఉన్నాము. అయితే ఈయన మరణించి ఆయన సమాధి చేయబడి ఈరోజు అంటే 3వ దినమున లెగిచి ఉన్నాడని మాలో కొందరు స్త్రీలు వెళ్ళి ఉదయం సమాధి దగ్గర ఆయన యొక్క దేహము లేకుండా చూచి ఉన్నారని వారు మాట్లాడుకుంటున్నారు. ఇజ్రాయేలీలందరూ ఎదురు చూస్తున్నారు, వాళ్ళు నిరీక్షణ కలిగి ఉన్నారు. విమోచింపబోవాడు రాబోతున్నాడు అని, విమోచకుడు రాబోతున్నాడని, రక్షకుడు రాబోతున్నాడని, అభిషిక్తుడు రాబోతున్నాడని. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద సన్ ఆఫ్ గాడ్. వారు అదే మాట్లాడుకుంటున్నారు. మేము ఎదురు చూసింది యేసుక్రీస్తు ప్రభు గురించే, అందుకే ఆయన మేము వెంబడించాం. అయితే 3 దినాల క్రితము ఆయనను సిలువ వేశారు, సమాధిలో ఉంచబడ్డారు. అయితే ఈరోజు ఉదయం 3వ దినమున ఆయన యొక్క సమాధికి, ఆయన యొక్క దేహానికి మరి సుగంధ ద్రవ్యాలు పూయటానికి
మాలో కొందరు స్త్రీలు అక్కడికి వెళ్ళి ఉండగా సమాధి ఖాళీగా ఉన్నదట. ఆయన లేచి ఉన్నాడని ఇక్కడ యెరూషలేము పట్టణం అంతా కూడా గలిబిలిగా ఉన్నది. ఆయన లేచి ఉన్నాడని ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు అని వారు మాట్లాడుకుంటారు. ఇశ్రాయేలీల విమోచకుడు ఎవరో, నిన్ను నన్ను విమోచించేటువంటి విమోచకుడు ఎవరో మనం గుర్తించాలి. మనకు అర్థమవుతుంది యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు భూమిపైన జన్మించి, ఆయన మరణించి, పునరుద్ధానుడిగా లెగిచ్చి, ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండి, ఆయన మన కొరకు ఏదైతే ఆ యొక్క పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఉన్నారో, పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యము ద్వారా మనము గనక నిత్యము మన నిరీక్షణను మనం కోల్పోకుండా ఆ నిరీక్షణలో అభివృద్ధి చెందడానికి, విశ్వాసములో ముందుకు వెళ్ళటానికి, విశ్వాసమును బట్టి మనము దేవుని పైన ఆధారపడి ఉండటానికి ప్రయత్నము చేయగలిగినట్లయితే, శ్రద్ధ కలిగి ఉపవాసం ఉండి ప్రార్థనలతోటి దేవుని రాకడ కొరకు ఎదురు చూచేటువంటి ఆ యొక్క నిరీక్షణగా మనం కలిగి ఉన్నట్లయితే, బహుశా 2021 మధ్యాకాశంలో దేవుని రావటానికి ఏదైనా అవకాశం ఉందేమో, ఆయన రాకడలో మనం ఎత్తబడటానికి మనం నిరీక్షణ కలిగి ఉండటానికి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడేమో దయచేసి గుర్తించు. మనం ఖచ్చితంగా దేవుని యొక్క రాకడలో ఎత్తబడేటువంటి గుంపులో ఉండటానికి ప్రయత్నము మొదలు పెట్టాలి. ఈ లోకంలో మనుషులందరూ కూడా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. పరిస్థితులు అంత కఠినంగా ఉన్నా కూడా దేవుని గురించినటువంటి ఆలోచన లేకుండా కేవలము లోకము కొరకు లోకాన్ని సంపాదించుకునేటువంటి ప్రయత్నంలో ఈ యొక్క కరోనాని కూడా అడ్డం పెట్టుకొని ప్రజలను దోచుకోవడానికి వారు ఏమాత్రం కూడా వెనకడుగు వేయటం లేదు. కానీ లేఖనం మనతో మాట్లాడుతుంది, మనం ఎలా ఉన్నాం? మనలో నిరీక్షణ ఉందా? ఓపికతోటి రాకడ కొరకు ఎదురు చూసేటువంటి మనస్థితి మనకుందా? దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. గడిచిన వారం మనం మాట్లాడుకున్నాం ఈ వాక్యాన్ని. నువ్వు యెహోవా కొరకు అంటే దేవుని కొరకు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే నూతన బలాన్ని పొందుకుంటావు. పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతురు, అలేక పరిగెత్తుదురు, సమస్యలకు నడిచిపోదురు. నిరీక్షణలో సరైనటువంటి నిరీక్షణ, సరైనటువంటి విశ్వాసముతోటి నువ్వు గనక నడిచి ముందుకు వెళ్ళగలుగుతున్నట్లయితే, అన్న, సుమియోను, అరిమతెయ యోసేపు, అలాగే శిష్యులు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని విడిచిపెట్టారో, ఆ తర్వాత వారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత క్రీస్తు కొరకు మరణించడానికి కూడా ఏ విధంగా అయితే వారు సిద్ధపడ్డారో, వారందరి జీవిత చరిత్రలను మనం గుర్తించినట్లయితే వాళ్ళకి ఎటువంటి నిరీక్షణ ఉందో, మనకు ఎటువంటి నిరీక్షణ ఉందో మనము తప్పనిసరిగా ఆ వ్యత్యాసాన్ని గుర్తించాలి. వారికి మనకున్నటువంటి ఆ భేదాన్ని గుర్తించాలి. వారు ఎటువంటి విశ్వాసముతోటి ధైర్యముగా దేవుని కొరకు నిలవబడ్డారో, మనం ఎటువంటి విశ్వాసంతో ముందుకు వెళుతున్నామో మనం గుర్తించాలి. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలమును పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలకు నడిచిపోవుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని కొరకు ఎదురు చూసేటువంటి వారందరూ కూడా నూతన బలాన్ని పొందుకుంటారట. నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు నీకు నూతన బలాన్ని ఇస్తాడు. విశ్వాసాన్ని కలిగి ఉంటే, ఓపికను కలిగి ఉంటే దేవుడు నీకు నూతన బలాన్ని ఇస్తాడు. దేవుడిచ్చేటువంటి నూతన బలమును బట్టి నువ్వు ఖచ్చితంగా పైకి ఎగరగలిగేటువంటి, పరలోకానికి చేరుకోగలిగేటువంటి గొప్ప ధన్యకరమైనటువంటి జీవితాన్ని ఆయన నీ కొరకు సిద్ధపరిచాడు. నీ నమ్మకము, నీ నిరీక్షణ దేవుని పైన ఉన్నట్లయితే నువ్వు సమస్యలక అలేక ఎప్పుడు కూడా, నిత్యము కూడా, అంటే నువ్వు జీవించున్నంత కాలము కూడా దేవుని రాకడ కొరకు ఎదురు చూసేటువంటి స్థితిలో ఉండబోతున్నావు. అటువంటి స్థితిలో దేవుడు నిన్ను ఉంచడానికే 2021వ నూతన సంవత్సరపు మొదటి దినమందు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను బలపరుస్తాను, నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఈవులన్నిటినీ కూడా నీకు ఇవ్వటం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఈ లోకమంతటి కంటే నువ్వే నాకు ఎంతో విలువైనటువంటి వ్యక్తివి. ఈ లోకంలో ఉన్నటువంటి సంపదల కంటే నువ్వెంతో విలువైనటువంటి వ్యక్తివి. ఈజ్ వెయిటింగ్. ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఆయన కొరకు ఎదురు చూస్తున్నావా? నువ్వు ఆయన కొరకు ఎదురు చూసేటువంటి స్థితిలో కనుక నువ్వు ఉన్నట్లయితే నువ్వు దేవుని యొక్క నూతన బలాన్ని పొందుకుంటావు. దేవుని నూతన బలము ద్వారా నీకు నూతనమైనటువంటి నిరీక్షణ, నూతనమైనటువంటి విశ్వాసము, నూతనమైనటువంటి ఆలోచనల చేత నిత్యము కూడా దేవుని పైన ఆధారపడి ముందుకు వెళ్ళగలుగుతావు. దేవుని బలం అంటే, నూతన బలం అంటే నీలో మార్పు, నూతనమైనటువంటి మార్పు, నూతనమైనటువంటి ఆలోచన విధానం, నూతనమైనటువంటి నీ యొక్క ప్రవర్తన, నూతనమైనటువంటి నీ నోటి మాటలు,
నీలో మార్పు రావటానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. నూతన బలాన్ని, నూతన మార్పుని దేవుడు నీలో కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నూతనమైనటువంటి మార్పు ఏదైతే నీలో కలగబోతుందో ఆ మార్పును బట్టి నువ్వు నిరీక్షణ కలిగి, ఓపిక కలిగి నిత్యము కూడా దేవునితో కొనసాగేటువంటి అవకాశం. అట్టి స్థితిలో దేవుడు నిన్ను ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. నిరీక్షణ ద్వారా నీకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి కొరకైతే ప్రాణ విమోచన క్రయధనముగా ఆయన తనను తాను అప్పగించుకున్నాడో వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి నీ తీరక అట్లుండవలసిందే. ఆమేన్, హల్లెలూయా. కీర్తనల గ్రంథము 49వ కీర్తన 9వ వచనము, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. మన ప్రాణమును విమోచించడానికి దేవుడు చెల్లించినటువంటి ధనము బహు గొప్పదట. ఆయన రక్షణ క్రియ, రక్షణ కార్యం ఏదైతే ఉందో అది ఎన్నటికీ నిలిచి ఉండవలసిందే, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే. థ్యాంక్ యూ జీసస్. దేవుడు చేసినటువంటి ఆ బలిదానం యొక్క క్రియ యొక్క ప్రభావము, దేవుడు చేసినటువంటి శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా ఆయన ఏదైతే జయించారో, ఏదైతే బలాన్ని మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధపరిచారో అది నిత్యము కూడా మన కొరకు ఎదురు చూస్తుంది. అది నీ కొరకు సిద్ధముగా ఉంది. నువ్వు నమ్మగలిగినట్లయితే, ఆయన యందు విశ్వాసం ఉంచగలిగినట్లయితే దేవుని ద్వారా నీకు గొప్ప బలం అనుగ్రహించబడబోతుంది. ఆ యొక్క నిరీక్షణకు సంబంధించినటువంటి నూతన బలం ఏదైతే నీ లోపలికి రాబోతుందో నీ ఆలోచన నూతనంగా ఉండబోతుంది. ఇప్పటి వరకు నీ ఆలోచనలో లోకమును గురించినటువంటి ఆలోచన అయితే ఇప్పుడు పరలోకానికి సంబంధించినటువంటి ఆలోచనతోటి ముందుకు నడిపించబడబోతుంది. దేవుడు నిన్ను పరలోకములోనికి చేర్చుకోవటానికే ఆయన నిన్ను ఎన్నిక చేసుకున్నాడు. తద్వారా నిన్ను నిత్యము కూడా ఆయన నడిపించి ఆయన కృప నీ పట్ల విస్తరింపచేసి నిన్ను గొప్ప స్థితిలో, అంటే రక్షణ మార్గములో నిన్ను నడిపించి రక్షణలో నిలపబోతున్నాడు. ఆ నిరీక్షణను కొనసాగించగలవా? ఇర్మియా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఇర్మియా గారి ద్వారా. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా కఠినమైనవి. యెరూషలేము పట్టణంలో ఇర్మియా గారు ప్రవచిస్తున్నటువంటి ఆ క్రమములో అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా భయానకమైనటువంటి వాతావరణం. బబులోను సామ్రాజ్యం నెబుకద్నెజరు యెరూషలేము పట్టణం పైన దాడి చేసి యెరూషలేము పట్టణాన్ని నాశనం చేసి ప్రజలందరినీ కూడా బానిసలుగా తీసుకొని పోబోయేటువంటి ప్రవచనాన్ని ఇర్మియా గారు మాట్లాడుతున్నాడు. ఆ స్థితిలో ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజల యొక్క దుర్మార్గతను, ప్రజల యొక్క అవిధేయతను బట్టి దేవుడు వారిపైకి తీర్పు తీసుకొని రాబోతూ ఉన్నప్పటికీ కూడా దేవుడు మరలా ఈ ప్రజల, అంటే అక్కడ ఉన్నటువంటి యెరూషలేము యొక్క ప్రజల యొక్క అవిధేయతను బట్టి వారిని శిక్షిస్తూ వారి పిల్లలను తిరిగి అక్కడికి తీసుకొని రావడానికి ఆయన ప్రణాళికను కలిగి ఉన్నాడు. దానియేలు గారు ఈ ప్రవచనాన్ని బట్టే ఆయన దేవుని యొక్క రాజ్యం కొరకు మందిరము తిరిగి నిర్మించడాన్ని బట్టి ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం ఇర్మియా గారు మాట్లాడుతున్నాడు, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. దేవుడు మనల్ని గురించి ఆయనకున్నటువంటి ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఆయనకి ఎప్పుడు ఆయన యొక్క ఆలోచనలను ఉన్నాయట. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా, మన ముందున్నటువంటి నూతన సంవత్సరంలో నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే ఆయన ఉద్దేశంలో ఉన్నారో, ఎవరైతే ఆయన ఆలోచనలో ఉన్నారో, ఎవరైతే దేవుని కొరకు నిత్యము నిరీక్షణ కలిగి ఓపిక కలిగి సంవత్సరాల తరబడి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, ఆయన మీద ఆధారపడి ఉన్నారో, ఆయనను ఆశ్రయముగా చేసుకుని ఉన్నారో వారందరి గురించి ఇక్కడ దేవుని యొక్క ప్రవచనం మనకు తెలియజేయబడుతుంది. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే. ఆమేన్, హల్లెలూయా. అవి సమాధానకరమైనటువంటి ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇది నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం, లోకానంతటికీ కాదు. those who are waiting upon God, those who are waiting for God, this promise is for them. ఈ వాగ్దానము వారి కొరకు, అందరి కొరకు కాదు, లోకము కొరకు పరిగెత్తేటువంటి వారి కొరకు కాదు.
ఎవరైతే నిత్యరాజ్యము కొరకు, పరలోక రాజ్యం కొరకు యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తున్నారో, యేసుక్రీస్తు ప్రభు వారి పైన పూర్ణ విశ్వాసమును కలిగి ఉన్నారో, క్రీస్తునే దేవునిగా కలిగి ఉన్నారో, క్రీస్తుని మాత్రమే ఆరాధిస్తున్నారో, క్రీస్తు కొరకు మాత్రమే వారి జీవితాలను వారు పణముగా పెట్టి ఉన్నారో, వారి గురించి మాత్రమే మాట్లాడుతున్నటువంటి మాట. వారి గురించి మాత్రమే, వారికి మాత్రమే ఇవ్వబడుతున్నటువంటి వాగ్దానము. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని, దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక అంతా కూడా రాబో దినాలలో సమాధానకరమైనటువంటి ప్రణాళికే, హానికరమైనది కాదు. డు యూ బిలీవ్ దిస్? నువ్వు దీన్ని గనక విశ్వసించగలిగినట్లయితే దేవుని కొరకు నువ్వు నిత్యం ఎదురు చూసేటువంటి నీ యొక్క క్రియను మొదలు పెడతావు. దేవుని పట్ల, దేవుని రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉంటావు. నువ్వు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన విజ్ఞాపనలతోటి దేవుని స్తుతించేటువంటి ఆలోచనతోటి ముందుకు వెళ్తావు. నీవు ఉపవాస ప్రార్థనలతోటి దేవుని మెప్పించగలుగుతావు. దేవుని యొక్క రాకడను గుర్తించగలుగుతావు. హన్నా ఏ విధంగా అయితే దేవుని యొక్క రాకడను గుర్తించి దేవుని కనుగొనగలిగిందో, సుమియోను ఏ విధంగా అయితే దేవుని యొక్క రాకడను గుర్తించి యేసుక్రీస్తు ప్రభువారు బాలుడిగా ఉన్నప్పుడు ఆయనను గుర్తించి ఆయనను గూర్చి ఆయన ప్రవచించినటువంటి ప్రవచనం ఏదైతే ఉందో, అట్లాగే నువ్వు కూడా దేవుని యొక్క రాకడను గురించి నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ నిమిత్తమై ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశములన్నీ కూడా, ఆయన ప్రణాళికలన్నీ కూడా సమాధానకరమైనవే. వాటి ద్వారా నేను నిన్ను సమాధానముతోటి నడిపించబోతున్నాను అని లేఖనము మాట్లాడుతుంది. 2021వ సంవత్సరము నీకు సమాధానకరంగా ఉండాలని కోరుకుంటున్నావా? 2021 నీకు దీవెనకరంగా ఉండాలని కోరుకుంటున్నావా? 2021 నీ రక్షణను గూర్చినటువంటి నిరీక్షణ కోల్పోకుండా స్థిరంగా నిరీక్షణలో కొనసాగాలని కోరుకుంటున్నావా? అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైనటువంటి ఉద్దేశములే గాని హానికరమైనటువంటివి కావు. ఇది యెహోవా వాక్కు. నీ కొరకు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక సమాధానకరమైనది. ఇఫ్ యు బిలీవ్ దిస్, యు కెన్ సే ఆమేన్. 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 నీవు విశ్వసించగలిగినట్లయితే ఖచ్చితంగా సమాధానంతో నింపబడతాం, సమాధానంతో నడిపించబడతాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు నీ కొరకు ఉద్దేశించినటువంటి, నీ కొరకు ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళిక అంతా కూడా నీకు సమాధానము, సంతోషమును, నీకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. కెన్ యు బిలీవ్ దిస్? రోమీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో రాబడుతుంది, కారగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది, ఇఫ్ యు బిలీవ్, నువ్వు దేవుని వాగ్దానాన్ని విశ్వసించగలిగినట్లయితే ఆ వాగ్దానపు వాక్యమే పరిశుద్ధాత్మగా మార్చబడుతుంది. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు. ఎప్పుడు ఒక వ్యక్తి సంపూర్ణమైనటువంటి నిరీక్షణలో ముందుకు వెళ్ళగలుగుతాడంటే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడే, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నప్పుడే మనం నిరీక్షణ కలిగి ముందుకు వెళ్ళగలుగుతాం. 12 మంది శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాతే వారు హతసాక్షులు అవటానికి ఏమాత్రమూ వెనకడుగు వేయలేదు. వారికి ఉన్నటువంటి నిరీక్షణ, మేము పరలోక రాజ్యములో ఉంటాం, క్రీస్తు మా కొరకు పరలోక రాజ్యములో స్థలమును సిద్ధపరిచి మా కొరకు సింహాసనమును సిద్ధపరుస్తానని చెప్పారు. కాబట్టి మాకు నిరీక్షణ ఉంది, మేము మరణించిన కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. కాబట్టి వారందరూ కూడా నిరీక్షణ కలిగి పరలోక రాజ్యంలో ప్రవేశించారు. నువ్వు గనక పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నట్లయితే నిరీక్షణలో విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నట్లయితే నిరీక్షణ విషయంలో నువ్వు విస్తారముగా నిలబడి ఉండగలుగుతావు, ఓపిక కలిగి నిలబడగలుగుతావు, సహనముతో ఉండగలుగుతావు. సహనముతో నువ్వు గనక ఉండగలిగినట్లయితే దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. సమాధానముతోటి ఆయన నింపి నడిపిస్తానంటున్నాడు. లేఖనము మాట్లాడుతుంది. రోమీయులకు రాసినటువంటి 5వ అధ్యాయము, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వల్ల కృపయందు ప్రవేశము గలవారమై, ఆయన ద్వారా విశ్వాసము వలన కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి
దేవుని మహిమను గూర్చినటువంటి నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. లేఖనాలను మనం పరిశీలనగా గనక ధ్యానము చేయగలిగినట్లయితే మన విశ్వాసమును, మన నిరీక్షణను మనము విస్తారముగా పెంచుకోగలుగుతాం. నిరీక్షణలో మనం పెరుగుతున్నట్లయితే మన నిరీక్షణను బట్టి మనము ఖచ్చితంగా లోకాన్ని జయించగలుగుతాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. దేవుని నామానికి మహిమ కలుగును. నీ ముందున్నటువంటి శ్రమలో కూడా నువ్వు అతిశయపడతావట. నీ ముందున్నటువంటి శ్రమలో కూడా నిరీక్షణ కోల్పోకుండా స్థిరముగా ఉండగలుగుతావట. ఎప్పుడు? పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ నీతో కలిసి జీవించేటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ క్రియ నీలో జరిగినప్పుడు, నీ శ్రద్ధను బట్టి, ఓపికను బట్టి, నిరీక్షణను బట్టి దేవుడు నిన్ను శ్రమ నుండి ఓర్పులోనికి, ఓర్పు నుండి పరీక్షలోనికి, పరీక్షలో నుండి అతిశయములోనికి నడిపించడానికి ఆయనే నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ నీతో ఉండి కార్యము జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనము కలిగి ఉన్నటువంటి నిరీక్షణ, క్రీస్తును గూర్చినటువంటి నిరీక్షణ. బహుశా నీకు లోకంలో అనిపిస్తుందేమో, ఇదిగో నాకున్నటువంటి పరిస్థితులు, నాకున్నటువంటి ఆర్థిక అవసరతలు, నాకున్నటువంటి అప్పులు, నాకున్నటువంటి సమస్యలు, అనారోగ్యము, ఇవన్నీ కూడా నన్ను సిగ్గుపరిచే విధంగా ఉన్నాయి. నాకు నిరీక్షణ ఎలా ఉంటుంది? నేను దేని కొరకు నిరీక్షించాలి? దేవుని యొక్క సహాయం నేను పొందుకోలేకపోతున్నాను. ఇక ఎలా దేవుడు నన్ను ఆదరిస్తాడు? దేవుడు నన్ను ఎలాగా ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి విడిపించి ముందుకు నడిపిస్తాడు? అసమాధానముతోటి, సంతోషము లేనటువంటి స్థితిలో, బాధతోటి, దుఃఖముతోటి నేను నా యొక్క సమయాన్ని వెడబుచ్చుతున్నాను. ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు కలిగి ఉన్నటువంటి నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదంటున్నాడు. నువ్వెప్పటికీ కూడా సిగ్గుపరచబడావు. ఎవరైతే ఈ లోకములో తమకున్నటువంటి స్థితిగతులను బట్టి అతిశయిస్తున్నారో వారు సిగ్గుపడబోతున్నారు. నువ్వు, నేను ఖచ్చితంగా దేవుని కృపను బట్టి, ఇదిగో లేఖనము తెలియజేస్తుంది రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం నుండి చూడండి. ఆయన ద్వారా మనము విశ్వాసము వలన కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో, హల్లెలూయా హల్లెలూయా, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనకి సమాధానం ఇస్తానంటున్నాడు. దేవుడు మన పరిస్థితులన్నిటిని కూడా చక్కబరుస్తానంటున్నాడు. దేవుడికి మన పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశములన్నీ కూడా మనకు క్షేమమును కలిగించేవే అని అంటున్నాడు. ఏమాత్రము హాని కలిగించమని, కీడు కలిగించమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది. అవి సమాధానకరమైనవే గాని అవి కీడుకరమైనవి కావు, అపాయకరమైనవి కావు. నీ కష్టానికి, నీ యొక్క సమస్యలకు పరిష్కారాన్ని చూపించేటువంటి సంవత్సరముగా దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరాన్ని నీకు తెలియజేస్తున్నాడు. నీకు సమాధానం ఇస్తానంటున్నాడు. సిగ్గుపడాల్సినటువంటి అవసరమే లేదంటున్నాడు. నీకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడినదంటున్నాడు. దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడితే మనము సంతోషముతోనూ, సమాధానముతోనూ మన ముందున్నటువంటి పరిస్థితులన్నిటిని గురించి ఆలోచన చేయక దేవుని పైన పూర్ణ విశ్వాసముతోటి ఆయనను ఆశ్రయించి ఆయన యందు నిరీక్షణ కలిగి మన పరిస్థితులన్నిటినీ కూడా మనము జయించగలుగుతాం. అట్టి స్థితిలో దేవుడు మనల్ని ముందుకు నడిపించాలని ఆశపడుతున్నాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ లేఖనము మాట్లాడుతుంది, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణమిక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదన అయినను ఇక ఉండదు. మొదట సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. నీ పరిస్థితులన్నిటికీ కూడా దేవుడు ముగింపు పలకబోతున్నాడు. ఇక మరణమిక ఉండదట. నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే, రక్షణను గూర్చినటువంటి నిరీక్షణ నువ్వు కలిగి ఉంటే ఇక మరణం అనేటువంటిది ఉండే అవకాశం లేదు.
ఏడ్పైనను, దుఃఖమైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనముల నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. దేవుడు నీ కొరకు సమాధానకరమైనటువంటి ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. నువ్వు నమ్మగలిగినట్లయితే, విశ్వసించగలిగినట్లయితే, నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే, దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి, దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రతి ఉద్దేశమును, ప్రతి స్వాస్యమును, దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి ప్రతి బహుమానమును నువ్వు పొందుకొని సమాధానముతోటి, సంతోషముతోటి ముందుకు వెళ్ళగలుగుతావు. అయితే ఆ బహుమానం ఏమిటో, ఆ సమాధానం ఏమిటో, దాని గురించి నిత్యము కూడా నిరీక్షణ విషయములో, దేవుని పట్ల నీకున్నటువంటి విశ్వాస విషయములో ఏమాత్రము కూడా అశ్రద్ధ చేయక, సమయాన్ని వెచ్చించి, ఓపిక కలిగి దేవుని సన్నిధిలో గడపడానికి నువ్వు ప్రయత్నము చేసినట్లయితే, దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి సమస్తమును కూడా పొందుకోబోతున్నావు. విశ్వసించగలిగినట్లయితే, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నువ్వు నమ్మగలిగినట్లయితే, దేవుడు నీ కన్నుల నుండి కారుతున్నటువంటి ప్రతి బాష్ప బిందువును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణమిక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనము నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఇదిగో నీ కొరకు ఆయన సమాధానకరమైనటువంటి విషయాలను సిద్ధపరిచాడు. నీ కొరకు ఆయన సమాధానకరమైనటువంటి ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. హానికరమైనవి ఆయన దగ్గర లేవు. కాబట్టి నువ్వు ఆలోచన కలిగి, దేవుని కొరకు నిరీక్షణ కలిగి, ఓపికతోను, అన్న ఏ విధంగా 84 సంవత్సరాలు మన్నాలో దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తుందో, సుమయోను వృద్ధుడైనా కూడా దేవుని రాకడ కొరకు ఎలా అయితే కనిపెట్టి ఎదురు చూస్తున్నారో, నీ రక్షణ కొరకు నువ్వు కనిపెట్టి ఎదురు చూచేటువంటి నిరీక్షణలో నువ్వు ఉండగలిగినట్లయితే, దేవుడు సమాధానకరమైనటువంటి పరిస్థితుల ద్వారా నీ కన్నీటిని తుడిచి, ఇక దుఃఖమైనను, వేదనైనను, ఏడ్పైనను లేకుండా నిన్ను సంతోషముగా దేవుని యొక్క దీవెన ఆశీర్వాదములతోనూ ఆయన నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరం అంతా కూడా దేవుని పట్ల నువ్వు కలిగి ఉండవలసినటువంటి శ్రద్ధను, దేవుని కొరకు నువ్వు ఏదైతే సహనమును కలిగి, నువ్వు ఏదైతే శ్రద్ధ కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉందో దానిని గుర్తించి అందులో నువ్వు ఎదగటానికి ప్రయత్నం చేసినట్లయితే, పరిశుద్ధాత్మ నీకు ఖచ్చితంగా సహాయం చేస్తుంది. నిన్ను సమాధానకరమైనటువంటి మార్గములు నడిపించి నీ ద్వారా దేవుడు మహిమపరచబడటానికి ఇష్టపడుతున్నాడు. నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలని ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను ఈ లోకమంతటి కంటే ఉన్నతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, విలువైనటువంటి వ్యక్తిగా పరిగణిస్తున్నాడు. నీ కొరకు ఆయన ఉద్దేశములు సమాధానకరమైనవే. నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే దేవుని యొక్క ఉద్దేశములన్నిటినీ కూడా నువ్వు అనుభవించబోతున్నావు. దయచేసి ఆలోచన చేయండి. దయచేసి ఆలోచన చేయండి. ఈ సంవత్సరాన్ని వృధా చేసుకోవద్దు. ఈ సంవత్సరాన్ని పోగొట్టుకోవద్దు. ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు దేని గురించి మీరు ఆలోచించవద్దు. నీ సమస్యల గురించి నువ్వు ఆలోచించవద్దు. నీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలు, నీ కుటుంబంలో ఉన్నటువంటి సమాధానం లేనటువంటి వాటి గురించి ఆలోచన చేయవద్దు. దేవుని వాక్యము పట్ల విశ్వాసం ఉంచి దినదినము ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ, దినదినము సమాధానమును పొందుకుంటూ, దేవుని పరిశుద్ధాత్మ చేత నీ ముందున్నటువంటి పరిస్థితులన్నిటినీ అధిగమించి, దేవుడు నీ కొరకు ఉద్దేశించినటువంటి సమాధానకరమైనటువంటి పరిస్థితులన్నిటినీ, సమాధానకరమైనటువంటి దీవెనలన్నిటినీ, నీ కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి దేవుని యొక్క బహుమతులన్నిటినీ పొందుకోవటానికి నిరీక్షణ కలిగి ముందుకు నడవమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా ఆయన, ఈ లోకంలో మా ముందున్నటువంటి పరిస్థితులన్నిటిని బట్టి ఆయన మేము అసమాధానంతో, అశాంతితో ముందుకు వెళుతూ ఉండగా, అయా ఆదరణకరమైనటువంటి నిరీక్షణతో కూడినటువంటి మీ మాటలను బట్టి మీకు స్తోత్రములు ఆయన. అయా నీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోనండి. అయా మా కొరకు ఉద్దేశించినటువంటి ఉద్దేశములన్నీ సమాధానకరమైనవే అనేటువంటి విశ్వాసముతోనూ నిరీక్షణతోనూ ముందుకు వెళ్ళటానికి మమ్మల్ని అందరినీ, మా ఆలోచనలను మీరు మీ యొక్క పరిశుద్ధాత్మ చేత సరిచేసి నడిపించండి నాయన. అయా నిత్యము మీ యొక్క కృపను మా పట్ల విస్తరింపచేయండి. మీ కృప ద్వారా మీ ప్రేమను మా లోపల నివసింపచేయండి నాయన.
మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పగించుకోండి. విశ్వాసమును బట్టి నిరీక్షణలో నాయన ఓపికతోటి, అయా ఓపికతోటి మీతో కొనసాగేటువంటి కృపను దయచేయండి, సహనము దయచేయండి. మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటాం. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును భూమిపైన ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే ఇచ్చేది, సిలువ రక్తమునకే ఇచ్చేది, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను కలిగి ఉన్నటువంటి సమాధానకరమైనటువంటి ఉద్దేశములన్నిటినీ ఈ నూతన సంవత్సరములో మీ కుటుంబంలో ఆయన తన ప్రణాళిక అంతటిని కొనసాగించి జరిగించి సమాధానముతోను శాంతితోను దీవెన ఆశీర్వాదములతో మిమ్మల్ని నడిపించి మీ గడిచిన జీవితంలో మీకున్నటువంటి వేదనంతటిని తీసివేయునుగాక. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం అంతా కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన నామములో భద్రపరచునుగాక. ఆమేన్. ప్రైజ్.